సరిపెట్టుకోవద్దు, రాజీ పడద్దు. నీవు అనుకున్నది కానీ లోపల పోస్తారు కనుక సిద్ధముగా ఉండమని దేవుని వాక్యం మాట్లాడుతుంది. చాలు నిర్లక్ష్యం, చాలు వ్యర్థమైపోయిన కాలం, చాలు ఆచారానికి టైంపాస్కు అలవాటుగా ఆదివారం వెళ్ళొస్తే బాగుంటుంది అనే రకమైతే వద్దా, మానేయ్, నువ్వు రాక్కర్లేదు. నిన్ను హాజరు వేసుకొని, నిన్ను ఫోటో తీసుకొని, నీ సంద పోగేసుకుని ఎవరు హ్యాపీగా ఉన్నాడో నిన్ను మాతో పాటుగా మహిమకు తీసుకెళ్ళగలిగితే సంతోషం. మిగతావన్నీ నామమాత్రం. అటు పరలోకానికి బనికి రాకపోయినా ప్రస్తుతం మనకు బనికొస్తున్నాడు కాదు, సందా దశంబాగా ఉపయోగపడుతుంది కదా అనుకునే రకం ఎవడో లేడు ఇక్కడ. అక్కడికి పనికి రాకపోతే ఇక్కడ కూడా వేస్ట్. ఇప్పటికిప్పుడు సంపూర్ణ స్థితి పొందిన ఆత్మ కాకపోయి ఉండొచ్చు నువ్వు, కానీ ఆశ ఉండాలిగా, ఆకలి ఉండాలిగా, దాహం ఉండాలిగా, తాపత్రయం ఉండాలిగా, అక్కడక్కడ ఎగరకుండా బండ సందులో పడి రావాలిగా. ఆ ఆకలి, ఆ తృష్ణ, ఆ సన్నిధి కొరకైన ఆరాటం, ఆ బండ సందులోకి వచ్చే తాపత్రయం. విశాల మార్గం ఎంచుకుంటున్నావేమో, సరదాల మార్గం ఎంచుకుంటున్నావేమో, సుఖభోగ సంబంధమైన బోధలు ఎంచుకుంటున్నావేమో, చెవులకు ఇంపుగా ఉండే బోధల కోసం పరిగెడుతున్నావేమో. నేను మళ్ళీ చెప్తున్నా, తింటే చచ్చిపోతామన్న బోధ సత్యం. పర్వాలేదు ఏమి చవరణమో అన్న అబద్ధం. కానీ పర్వాలేదు అన్నది హాయిగా ఉంటుంది, చచ్చిపోతామన్నది చాలా కష్టంగా ఉంటుంది. ఇంకో రూట్లో చెప్పనా, చచ్చిపోతావు అన్నది బతికించే బోధ, చావనే చావరు అన్నది చంపేసే బోధ. నీకు ఏది కావాలో తెలుసుకో. ఎవడు తెలివి తక్కువ లేడు, అందరూ తెలివి ఉన్న వాళ్ళే. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఆలోచించొద్దు. వినసొంపుగా ఉండే బోధలు కావాలా, హాయిగా ఉండే బోధలు కావాలా, వాగ్దానాలు ఉండే బోధలే కావాలా, శుద్ధీకరించే బోధ కావాలి. శుద్ధీకరించేయాలి, కడిగి పారేయాలంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక.